సార్ ఇప్పుడు పాటల్లో అంత తెలుగు పదాలే వాడకుండా ఇప్పుడు జనరేషన్కి అనుగుణంగా కొన్ని ఇంగ్లీష్ పదాలు, హిందీ పదాలు అలాంటివి వాడుతున్నప్పుడు అంటే ఇంకా జనంకి అర్థం కావాలి అనే అలాంటి పదాలు వాడడమా, లేదంటే వాళ్ళ కోసం ఆబ్వియస్గా ట్రెండ్ అయ్యే పాటలని, లేదంటే ఈ పాటలు అయితే ఈ లిరిక్ పెడితేనే గుర్తుంటాయని అలాగా మీరు కూడా రాశారు ఇంగ్లీష్ పదాలని తీసుకుని వచ్చి. సో అలాంటప్పుడు అంటే నాకు ఈ భాష విషయంలో ఒక చిన్న స్పష్టత ఉందండి. ఎలాంటి పాటలకి ఇంగ్లీష్ వాడాలి, ఎలాంటి పాటలకు తెలుగు వాడాలి. ముఖ్యంగా 1950ల్లో 50వ దశకంలో మాట్లాడే భాషలో తెలుగు కంటే ఇంగ్లీష్ తక్కువ ఉండేది, మనుషులు మాట్లాడుకునే భాషలో. కాబట్టి పాట అనేది సమాజానికి ప్రతిబింబమే. కాబట్టి పాటలో భాష కూడా అప్పుడు సమాజం ఎంత శాతం ఏ భాష మాట్లాడుకుంటున్నారో పాటలో కూడా అంత శాతం అదే భాష ఉంటుంది. అది ఇప్పుడు మారే కొద్దీ, ఇప్పుడు మీరే అడిగారు ఇప్పుడున్న జనరేషన్లో అని అడిగారు, ఇప్పుడు తరంలో అని అడగలేదు. కాబట్టి మీలాంటి వాళ్ళని పాటలో ప్రతిబింబించాలంటే మీలాంటి ఒక పాత్ర ఉందనుకోండి సినిమా కథలో, మీలాగా మాట్లాడించాలి, పాట కూడా మీలాగా పాడించాలి. ఎప్పుడు అంటే అది ఆ పాట లైవ్లో ఉన్నప్పుడు, అంటే ఇంట్లో జరిగే ఒక ఫంక్షన్లో పాడుతుందనో, లేకపోతే కాలేజ్లో ఫ్రెండ్స్తో కలిపి పాడుతుందనో అన్నప్పుడు అలా ఇంగ్లీష్ పదాలు హిందీ పదాలు కలుపుతూ ఉంటాం. కానీ అదే అమ్మాయి పాత్ర తన ప్రియుణ్ణి ఊహించుకుంటూ ఒక పాట పాడుతుంది అనుకోండి, వేరే ఏదో అందమైన ప్రదేశాలకు వెళ్ళి, అదేంటి కల్లో పాడుతున్నట్టు కదా. అవును, చాలా పుస్తకాల్లో మాతృభాషకి నిర్వచనం ఏంటంటే మన కళలో ఎక్కువగా ఏ భాష మాట్లాడతామో అది మాతృభాష. ఖచ్చితంగా మీకు ఈసారి ఎప్పుడైనా కళలు గుర్తుంటే అబ్జర్వ్ చేయండి, ఒకసారి మీరు గమనించండి, ఎక్కువ తెలుగులోనే మాట్లాడి ఉండుంటారు మీరు కళల్లో. కాబట్టి కళలోకి వెళ్ళినప్పుడు మాతృభాష మాట్లాడతాం. కాబట్టి అలా పాట కూడా కళలో డ్రీమ్ సీక్వెన్స్ పాట అయినప్పుడు దాంట్లో మొత్తం తెలుగు ఉంటే ఆ పాట అందంగా ఉంటుంది, దాంట్లో ఇంగ్లీష్ ఉంటే పాట పంటి కింద రాయలా ఉంటుంది. ఇది వ్యక్తిగత అభిప్రాయం. అలా ఎప్పుడైనా డ్రీమ్ సీక్వెన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా నేను మొత్తం అంతా తెలుగులో ఉన్నట్టే రాస్తాను. అలాగే ఊహ, మాతృభాషకి ఇంకో నిర్వచనం, మనం ఏ భాషలో ఆలోచిస్తున్నాము ఆ భాషలో అదే మన మాతృభాష. ఆలోచిస్తున్నప్పుడు మీకు నా మీద కోపం వచ్చింది, నేను వెళ్ళి అతను ఒక్కటి కొట్టాలి అని మనసులో అనుకుంటాం. ఐ వాంట్ బీట్ హిమ్ అనేది మీకు బయటకు వచ్చే ఆలోచనలో తర్జమా అయ్యి పెదవుల నుంచి వస్తుంది. కానీ ఆ మాట మొదట ఆలోచన నేను ఆయన్ని కొట్టాలి అనుకున్నది తెలుగులోనే వస్తుంది అన్నమాట మీకు ఆలోచన. అలా ఆలోచనలో ఏ భాషలో ఆలోచిస్తామో అది మాతృభాష. అలా అప్పుడు లిప్సింక్ లేని ఊహించే పాటలు ఉంటాయి చూడండి, ఒకవేళ లైవ్ అయినా కూడా. ఉదాహరణకి తాను నేను అనేది బైక్ మీద ఇద్దరు వెళ్తూ ఆ అమ్మాయి మీద తనకు కలిగిన భావనలో, అబ్బాయి మీద తనకు కలిగిన భావన మొత్తం ఒక ప్రియుడు పాడే పాట. కాబట్టి అది ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆ పాట పాడేటప్పుడు అది తెలుగులో ఉంటుంది మొత్తం. అదే కాలేజ్ కుర్రవాళ్ళు సినిమాకి వెళ్తూనో రోడ్ల మీద ఎంజాయ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోవడం కదా, వాళ్ళ భాషలో ఎంత శాతం ఏ భాష ఉంటుందో ఆ భాషను వాడాలి. అప్పుడు ఇంగ్లీష్ హిందీ పదాలు వేయాలన్నమాట. ఇది నాకున్న స్పష్టత అయితే ఇది. కానీ మీరు ఎక్కువ మీ పాటల్లో చూసుకుంటే అంటే మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలా హ్యూమర్ జోడించి మాట్లాడుతూ ఉంటారు. అది మీ వ్యక్తిగతంగా మీలో ఉండిందా సార్? హ్యూమర్ అంటే హ్యూమర్ ధ్వనించేది ఎటకారంలోంచి హ్యూమర్ జనిస్తుందండి. ఓకే. ఆ ఎటకారం అనేది నేను గోదావరి జిల్లాలో పుట్టి పెరగడం వల్ల అది ఆ నీళ్లలోనూ ఆ రక్తంలో అలా వచ్చేసి. ఇంకా కొన్ని అద్భుతమైన కవితలు, దాని తర్వాత ప్రాస ఎక్కువగా మీ పాటల్లో ఎక్కువగా అనిపించేది, అది భలే చమత్కారంగా ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక పదం చెప్తే దానికి ఇలా అలా కూర్చునే అలవగ్గా ఇంకొకటి చెప్పేస్తూ ఉంటారు. అది ఎలా సాధ్యపడుతుంది సార్? అంటే ఆలోచన అటువైపే ఉంటుంది కదా. ఇప్పుడు కుక్క మనకు పదం తట్టిందనుకో, దానికి ప్రాసలు ఏమేమి ఉంటాయని వెంటనే తెలుసు, ఇది ఆలోచిస్తూ ఉంటాం కదా రచయితలే. కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు అది, ఇదివరకు ఎప్పుడో అనుకున్నది ఇప్పుడు ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. అక్క తర్వాత కుక్క ఉంటుంది, కుక్క తర్వాత నక్క ఉంటుంది, అంతే.
అలా ఏదైనా పదం ఎవరైనా అన్నప్పుడు అలాంటి పదానికి ఎప్పుడో నాకు ప్రాసగా ఇంకో పదం తట్టుండొచ్చు. ఆ పదం వచ్చినప్పుడు దానికి స్పందనగా ఆ తట్టిన పదాన్ని ప్రాసగా మాట్లాడుతూ ఉంటాను. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది iDream మీడియా. త్వరలో ఒక ముఖాముఖి కార్యక్రమంలో మిమ్మల్ని కలవబోతున్నాను. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి iDreammedia.com.